పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తుంది, మనము దేని నిమిత్తము ప్రయాసపడాలి, దేని నిమిత్తము శ్రమ పొందాలి అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఈ ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మరి రేపటి దినము ఒక ప్రత్యేక దినాన్ని ప్రపంచమంతటా నిర్వహిస్తున్నారు. అదే ప్రేమికుల రోజు అనే పేరుతో రేపటి దినమున ప్రపంచమంతా మరి వారి ప్రేమను కనబరుచుకోవడానికి పలు విధాలైనటువంటి పద్ధతులు, ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, అంచె దినాల్లో మరి ప్రేమే చల్లారిపోతుంది. ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. మరి ప్రేమికుల రోజు ముందు రోజున మనము అసలు ప్రేమ అనగా ఏంటి, ఎందుకంటే అత్యధికంగా కలుషితమైనటువంటి పదం లేదా భావం ఏంటంటే ప్రేమ గురించి దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో 4:7 ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును అంటుంది. కాబట్టి ప్రేమ అనేది దేవుని మూలంగా పుట్టింది. ప్రేమ దేవుని ద్వారా ఈ లోకానికి తెలియపరచబడింది అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా. మరి ఈ లోకంలో కనపడే ప్రేమన మరి ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నప్పుడు ప్రేమ యొక్క నిజమైన నిర్వచనం ఏంటి? ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ప్రేమ దేవుని ద్వారా కలుగుతుందట. దేవుడే ప్రేమను ఈ లోకానికి తెలియపరిచాడు. ఎందుకంటే మరి అదే 4వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ఈ లోకానికి ప్రేమ యొక్క ప్రత్యక్షత, ఇది ప్రేమ అని ఈ లోకానికి ప్రత్యక్షపరిచింది ఎలా అంటే, యేసు ప్రభు రూపంలో ప్రేమ స్వరూపమైనటువంటి, ప్రేమ యొక్క పరిపూర్ణమైనటువంటి రూపమైన యేసు ప్రభు భూమి మీదకి ప్రత్యక్షమవడం ద్వారా ప్రేమ అనేది ఈ లోకానికి తెలియపరచబడినట్టు. మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి దేవుడు నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని తెలియపరిచాడంట నీకు నాకు. ఎలాగా? ఆయన మనం ఇంకా భక్తిహీనులుగా, పాపులంగా, దేవుని యందు ఎటువంటి ప్రేమ లేని వారిగా జీవిస్తున్నప్పుడు ఆయన సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధంగా వెల్లడైనటువంటి ఈ ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనే దానికి దేవుని వాక్యం చెప్తుంది.
మరి రోమిలకు రాసిన పత్రికలోనే 13వ అధ్యాయము 10వ వచనం, 13:10 ఇక్కడ వాక్యం చెప్తే, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు. హల్లెలూయా. కాబట్టి నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంట? ఆ ప్రేమ కీడు చెయ్యని ప్రేమగా ఉంటుంది. ఈ లోకంలో మనము ప్రేమ అనుకుంటున్న వాటికి దేవుడు చూపించినటువంటి అసలు ప్రేమ యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుందంటే, తేడా దానికి దీనికి, దేవుని ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. అంటే తన పక్కన ఎవరైనా కూడా, తన సొంత వారు కానీ పరాయి వాళ్ళు కానీ ప్రేమించేవాడు పొరుగువానికి మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మేలు చేయుచు సంచరించాడంట. హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరికి తన ప్రేమను క్రియారూపకంగా కనబరిచాడు. క్రియారూపకంగా తన క్రియల ద్వారా ప్రేమను ఈ లోకానికి తెలియపరిచాడు. హల్లెలూయా. అలాగే కల్వారి శిలువలో ప్రతి మానవుడి నిమిత్తం ప్రాణం పెట్టుట ద్వారా ప్రేమ యొక్క పరిపూర్ణతను, ప్రేమ ఏం చేయగలదు అని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, అతి పరిశుద్ధుడైన వాడు అతి అపవిత్రుడైనటువంటి వారిని ప్రేమించడమే ప్రేమలో అత్యున్నతమైనటువంటి స్థితి. కాబట్టి ప్రేమ పొందుకోవడానికి ఏ అర్హత లేని వ్యక్తిని దేవుడు ప్రేమించడం ద్వారా ఇది ప్రేమ అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ఈ ప్రేమ యొక్క ఉన్నతమైనటువంటి గుణాలు మరి 1 కొరింథీ 13వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ 4-8 వచనాల్లో నిజమైన ప్రేమ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని ఇక్కడ రాసి పెడుతున్నాడు. మరి ప్రేమ ఏ విధంగా ఉంటుంది? అన్నిటినీ సహించేదే నిజమైన ప్రేమ, దయ చూపించేదే నిజమైన ప్రేమ, ఇతరుల గురించి మత్సరపడనది దేవుని ప్రేమ, డంబముగా ప్రవర్తించనిది దేవుని ప్రేమ, అమర్యాదగా ప్రవర్తించని దేవుని ప్రేమ, స్వప్రయోజనము విచారించుకున్నది దేవుని ప్రేమ, కోపపడని దేవుని ప్రేమ, అపకారం మనసులో ఉంచుకున్నది దేవుని ప్రేమ. మరి అన్నిటిని తాలుకొని అన్నిటిని నమ్మేది దేవుని ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ఇది దేవుని, అంటే నేను ఎక్కువగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, కానీ ప్రేమ యొక్క గుణాలు మనం చాలాసార్లు వినుంటాము, చదివి ఉంటాం. ఈ గుణాలన్నీ కలిగి ఉండడమే ప్రేమ. ఈ గుణాలన్నీ కలిగి ఉండడమే ప్రేమ. సహిస్తుందంట ప్రేమ. ఒక వ్యక్తి పట్ల దయ చూపిస్తుందంట ప్రేమ. ఒకరి గురించి మత్సరపడదంట ప్రేమ. గర్వంగా ప్రవర్తించదంట ప్రేమ. అహంకారం ఉప్పొంగదంట ప్రేమ. ఒకరికి అమర్యాదగా ప్రవర్తించదంట ప్రేమ. కోపం రాదు. హల్లెలూయా. ఒకడు మోసం చేసినా అది మనసులో ఉంచుకోదు. మరి ఇవన్నీ స్వభావాలు ప్రేమ అని చెప్తున్నప్పుడు, ఈ లోకంలో ప్రేమ అని చెప్తుండేది అది ప్రేమగా మనకు అనిపిస్తుందా? ఈ ప్రేమికుల దినానికి మరి ప్రపంచం అంతా కూడా సిద్ధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు మరి ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటున్నారు అని చూపించడానికి సిద్ధపడుతున్నారు. మరి కొంతమంది ప్రేమ పేరుతో అనేకులు మోసం చేస్తుంటారు. ప్రేమ పేరుతో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతుంటారు. ప్రేమ పేరుతో సమస్తాన్ని నాశనం చేసుకుంటుంటారు. ప్రేమ పేరుతో మరి కులములు జాతిలు బట్టి హత్యలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా ప్రేమ యొక్క నిర్వచనాలను చెప్తారా? ప్రేమ పేరుతో ఒకరినొకరు పాడు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ప్రేమ అని చెప్పేసి అంటారా? మరి దీన్ని ప్రేమ అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పటి వరకు చదివినటువంటి ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ? దీన్నేమనాలి, దాన్నేమనాలి?
దేవుని వాక్యం చెప్తుంది, లోకంలో మనము ప్రేమ అనుకుంటున్నది ఏమై ఉందంట. మొదటి యోహానులోకి మళ్ళా తిరిగి వెళ్తే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చెప్తుంది. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకంలో ఉండేది, లోకంలో ఉన్న ప్రేమ అని చెప్తుండేది ఏంటంటది? అది లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరం మీద కలిగేటటువంటి ఆశ, కంటితో కనపడంగానే ఆకర్షణ. మరి ఈ యవన బిడ్డలు ముఖ్యంగా ఫస్ట్ లవ్ అని చెప్పని మొదటి చూపుతోనే ప్రేమలో పడిపోయామని చెప్పేసి అంటుంటారు. దేవుని వాక్యం అదే చెప్తుంది, నేత్రాశది. మరి అదేవిధంగా ఈ దినమున అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. దేవుడు ఇచ్చినటువంటి మరి భర్తను కాక ఇంకొకరిని ప్రేమించడం, దేవుడిచ్చిన భార్యను కాక ఇంకొకరితో మరి సంబంధాలు పెట్టుకోవడం, పెళ్లి కాకముందే అక్రమ సంబంధాలు, వీటిని ప్రేమ అని అనడానికి లేదు. వీటిని ప్రేమ అనరు. దీన్ని ఏమంటారంట? శరీరాశ. ఈ శరీరాశలు ఎక్కడి నుంచి ప్రారంభమైంటే లోకం నుంచి వచ్చాయి, దేవుడి నుంచి కాదు. లోకము దీనిని ప్రేమ అనేటువంటి ఒక మారు పేరు పెట్టి ప్రజలకు ఈ ఆకర్షణను ప్రేమగా చూపిస్తుంది. మరి దానికి మూల కారణాలు ఏంటి? సినిమాలు, అలాగే సోషల్ మీడియా. వీటి ద్వారా మరి అనేక కుటుంబాలు ప్రేమ అనే దాంట్లో మోసపోతున్నారు, దాని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మరి ఇంట్లో ఒకవేళ తల్లిదండ్రుల దగ్గర ప్రేమ పొందలేకపోతే ఆ యవన బిడ్డలు ఎక్కడ వెతుకుతారు? బయట ప్రేమను వెతుకుతారు. అది ప్రేమ అనుకోండి, అదేమవుతుంది? శరీరాశగా మారుతుంది. అలాగే భార్యాభర్తలు కుటుంబంలో ఆ ప్రేమ పొందలేనప్పుడు, వారిద్దరి మధ్యలో ప్రేమ సరిగా లేనప్పుడు వారు లోకంలో ప్రేమను వెతుకుతారు. అది లోకంలో ఉండేది ప్రేమ కాదు, అది శరీరాశ, అది నేత్రాశ. అది జీవితాన్ని ఏం చేస్తుందంట? అది నాశనం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి సంభవాలు అనేకములు రాయబడ్డాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో మనం వెళ్తే, అక్కడ అమ్నోను అనేటువంటి వ్యక్తి సొంత చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించడాన్ని అక్కడ చక్కగా ఏమని రాశాడంటే మోహిస్తున్నాడట. సొంత చెల్లెల్ని మోహించాడు. దానివల్ల మరి అతన్ని చెడపడానికి ఒక స్నేహితుడు తయారవుతాడు. అతని పేరేంటి? యెహోనాదాబు అనేటువంటి స్నేహితుడు. అతను బహు చెడ్డ స్నేహితుడు. ఈ చెడ్డ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? ఏ విధంగా పాపం చేయాలనేది అమ్నోనికి నేర్పి సొంత చెల్లెల్ని చెరిచేవాడిగా అతను మారుస్తున్నాడు. దీన్ని ఏమంటారు? దీని ప్రేమ కాదు, ఇది శరీరాశ. శరీరాశకు ఒక అర్థాన్ని, మరి శరీరాశ కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారని తెలియజేయడానికే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి సంభవాలు రాసి పెట్టున్నాడు తెలుసుకోవడానికి. అలాగే సంసోను కూడా మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలోకి మనం వెళ్తే, అక్కడ అతను దెలీలా అనేటువంటి ఒక స్త్రీని మోహిస్తాడు. అక్కడ కూడా ఏంటంటే మోహము అని చెప్పి రాస్తుంది, కానీ అది ప్రేమ అని చెప్పి రాయడు. మరి ఆ దెలీలాని మోహించినప్పుడు ఆమె ఏం చేస్తుంది? సంసోన్ని మోసం చేస్తుంది. సంసోనికి మేలు చేయలేదు ఆమె ఏం చేస్తుంది? అతను ఏ విధంగా శత్రువులకి పట్టించాలని తన యొక్క బలం ఎక్కడుంది అని అడుగుతుంది.
ఆ అది అడిగి అడిగి ఆయనకి ఏమైపోతుందంట, మరి విసిగిపోతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము మరి 15వ వచనంలో ఆమె చెప్తుంది, 15, 16 వచనాల్లో. అప్పుడు ఆమె అనగా దెలీలా, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వెందుకు చెప్పుచున్నావు? చూసారా, అక్కడ జరిగింది ఏంటి? మోహం. కానీ ఈమెమంటుంది, నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ? నీ గొప్ప బలం దేనిలో ఉన్నదని నాకు తెలపడం లేదు అంటున్నాడు. మరి ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసికి చావగోరాడు. చూసారా, మరి ఈ ప్రేమ అతన్ని మరణానికి తీసుకోబోతుంది. సంసోను యొక్క ప్రేమ, ఆ దెలీలా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. మరి ఆ ప్రేమ వారిని మేలుకు తీసుకోపోకుండా సంసోను చచ్చిపోదాం అనుకుంటున్నాడంట. ఆమె మరలా మరలా అదే ప్రశ్న వేస్తుంది, నీ బలం ఎక్కడుంది? చాలా మంది ప్రేమలు ఎలా ఉంటాయంటే స్వార్థపూరితంగా. అది ప్రేమ అనడానికి లేదు, అది శరీరాశ. ఆ శరీరాశ ఏం చేస్తుంది? మనిషి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని దొంగలించేందుకు. మరి సంసోను దగ్గర దొంగలించడానికి ఆయన దగ్గర బలం ఉంది. ఆ బలము దొంగలించడానికి ఆమె ప్రయత్నిస్తుంది. దేవుని శక్తిని దొంగలించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి సంసోను దాంట్లో ఓడిపోయినప్పుడు అతని 2 కళ్ళు ఓడబెరికి శత్రువులు బంధించి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ విధంగా యవ్వన కాలంలో అనేక మంది యవ్వన బిడ్డలు ప్రేమ అనేటువంటి ఆ మోహంలో పడిపోయి వారి పట్ల కలిగినటువంటి గొప్ప ప్రణాళిక, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు నెరవేరలేకుండా యవ్వన కాలంలో వారి జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు. ఈ ప్రేమికుల రోజు అనేటువంటి ఈ దినము అనేక మంది యవ్వన బిడ్డలు వారి జీవితాలు మరి దేవుని చిత్తంలో, దేవుని మార్గంలో నడవనీయకుండా దుష్టుడు వేసినటువంటి పన్నాగంలో పడిపోయే విధంగా మారిపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో మరి యవనస్తుడైనటువంటి తిమోతికి మరి పౌలు గారు రాసి చెప్తున్నాడు, నీవు యవ్వనేచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అంటున్నాడు. కాబట్టి యవన కాలపు ఆశల నుంచి ఇది ప్రేమ కాదు, యవన కాలపు ఆశలు. మరి ఆ ఇచ్చల నుంచి నువ్వేం చేయాలి? దానికి దూరంగా పారిపో, దానికి దూరంగా వెళ్ళిపో. మరి పాత నిబంధనలో యోసేపు కూడా మరి పాపం చేసే అవకాశం అతను వచ్చినప్పుడు పోతీఫరు భార్య దగ్గర నుంచి పారిపోతున్నాడు. ఇది 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 ప్రేమ కాదు, ఇది శరీరాశ. మరి ఆ విధంగా పరిశుద్ధతను కాపాడుకోవడం వల్లనే వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగారు. దేవుడు వారి పట్ల కలిగినటువంటి గొప్ప ప్రణాళికలు నెరవేర్చబడ్డాయి. ఈ దినమున అనేక మంది యవ్వనస్తులు మరి ఇది దేవుని చిత్తమా కాదా అనే ఒక గ్రహింపు లేకుండా ప్రేమ పేరుతో మోసపోయి తర్వాత వారు ఆ వివాహాలు జరిగినప్పుడు జీవితకాలం బాధపడుతుంటారు. నేను అనుకునేది ఒకటైతే, ఈ అబ్బాయిలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ అమ్మాయిలో ఇటువంటి స్వభావం ఉంది, మరి ఈ విధంగా ఉంటుందని నేను అనుకోలేదంటూ జీవితకాలమా చేసుకున్నటువంటి పెళ్లిని బట్టి వేదన పడుతుంటారు, దుఃఖపడుతుంటారు. అనేక ఇటువంటి సంబంధాలు పెళ్లికి ముందే విడిపోతుంటాయి. పెళ్లికి ముందే ఈ సహజీవనాలు వెళ్ళి అవి ప్రేమ కాస్త సహజీవనంగా మారి ఆఖరికి ఈ అక్రమ సంబంధం అర్ధాంతరంగా తెగిపోతుంటుంది. అందుకే ఇటువంటి దినాల్లో మనము దేవుని ప్రేమ కలిగి ఉండాలంట. ఇవన్నీ కూడా ప్రేమలు కాదు, కానీ శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బానికి మసిపూసి సాతరుడు ఏం చేశాడు? దీనికి ప్రేమ అనే పేరుని తీసుకొని వస్తున్నాడు. ఇది మోహం లేదా శరీరాశ. దేవుడు అంటున్నాడు, ఆయన ప్రేమ మనం కలిగి ఉండాలంట. దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. ఒకే స్థలము, అది దేవుని యొద్ద దొరుకుతుంది. అట్టి ప్రేమను మనకు
దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 5:5 ప్రకారము పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో కుమ్మరిస్తాడంట. పరిశుద్ధాత్మ మట్టుకే స్వచ్ఛమైన పరిశుద్ధమైన ప్రేమను మన హృదయంలో నింపుతుంది. అట్టి ప్రేమతో నింపబడిన వారు ఇతరులకి మేలే చేస్తారు కానీ ఇతరులకు కీడు చేయరు. అట్టి దేవుని ప్రేమ హృదయంలో నింపబడినప్పుడు వాళ్ళకి ఏముంటుంది? 2 తిమోతి 1:7 చెప్తుంది. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చను గాని పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. కాబట్టి అట్టి దేవుని ప్రేమతో నింపబడిన ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మనం లోకపరమైనటువంటి ఈ మోసపూరితమైన ప్రేమలన్నీ జయించేందుకు శక్తిని మనం పొందుకుంటాం. అంతేకాకుండా దుష్టుని యొక్క క్రియలన్నింటినీ జయించేటటువంటి దేవుని శక్తిని మనం పొందుకొని ఆ నిజమైన ప్రేమతో నింపబడతాము. అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాం. అనగా మనము ప్రతి విషయంలో ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది మనలో ఉంటుంది. ప్రేమకు లోకపరమైనటువంటి ఆశలకు వ్యత్యాసాన్ని మనం గ్రహిస్తాము. అటువంటి విషయాల్లో మనము ఇంద్రియ నిగ్రహం కలిగి వాటికి దూరంగా మనం పారిపోతాం. ఎప్పుడు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమతో నింపబడినప్పుడు. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ మట్టుకే మనకి ఈ లోకంలో పాపపు ప్రేమ నుంచి, మోసకరమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం నుంచి తప్పించేందుకు ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. ఆ ఇంద్రియ నిగ్రహము మనకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడడం ద్వారా లోకపరమైనటువంటి ప్రతి మోసపూరితమైన ప్రేమ నుంచి మనం తప్పించబడతాం. దీని అనేక మంది యవనస్తులు అటువంటి పరిశుద్ధాత్మను పొందుకొనక, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను పొందుకొనక, ప్రేమంటే ఏంటో గ్రహింపు లేనటువంటి ఆ యవ్వన కాలంలో, ఆ యొక్క ఉత్సాహంలో వాళ్ళు వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలు ఈ మోసపూరితమైనటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్లో నలిగిపోతున్నారు. చాలామంది ప్రేమ పేరుతో తీసుకుపోయి వారిని వ్యభిచార కూపాల్లో చేర్చేస్తున్నారు. ప్రేమ పేరుతో వారి జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలైన మనము నిజమైన దేవుని ప్రేమను రుచి చూచి ఉన్నట్లయితే అట్టి దేవుని ప్రేమలో మనం ఎదుగుతూ ఇతరులకు దేవుని ప్రేమను మనం పంచువారమై ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో 1 యోహాను 4:10 చెప్తుంది, మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటం తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమించగా మనం ఒకరినొకరు ప్రేమింప బద్దులై ఉన్నాం. కాబట్టి ఇట్టి ప్రేమను మనం అనుభవించాం. కాబట్టి మనం ఏం చేయాలంట? ఒకరిని మనం అట్టి దేవుని ప్రేమతో ప్రేమించాలి. అట్టి దేవుని ప్రేమను మనం ఇతరులకు కనబర్చాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆ విధంగా దేవుని ప్రేమను అనుభవించి ఇతరులకు పంచగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ దేవుని ప్రేమను రుచి చూచినటువంటి నీవు నేనే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మపుతో నింపబడి ఉన్నది. కాబట్టి అనేక మంది ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ప్రేమ పేరుతో వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి దేవుడే వారందరినీ తప్పించాలని మనము దేవుని ప్రేమ ద్వారా రక్షణను అనుభవించిన వారముగా ప్రార్థించాలి. అట్టి దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందని క్రియారూపకంగా ఈ లోకానికి చూపించి వారిని ప్రభు యొద్దకు నడిపించాలని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుంటాం. అట్టి ప్రేమను ఈ లోకానికి మనం చూపించేవారిగా మోసపోతున్నటువంటి ప్రేమ పేరుతో మోసపోతున్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రభువు అటువంటి శత్రు క్రియల నుంచి తప్పించాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నైనా. ఇదిగో తండ్రి, ప్రతి సంవత్సరము ఈ February 14th నైనా లవర్స్ డే అని చెప్పి నైనా ఎంతో భయంకరమైనటువంటి పాపము నైనా తండ్రి,
మరి మోసపూరితమైనటువంటి శరీరాశతో నింపబడిన ప్రేమ, మరి ఆ ప్రేమ కోసం వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి అనేక మంది ప్రజలనైనా వయస్సుతో సంబంధం లేకుండా మరి తండ్రి ప్రజలు మోసపోతున్నారు. మరి సినిమాల ద్వారా, మరి సోషల్ మీడియా ద్వారా తండ్రి ప్రేమ అనేటువంటి శరీరాశనైనా వారిలో కలగచేసి, మరి ఆ శరీరాశ నేత్రాశ ద్వారా జీవపు డమ్మం ద్వారా తండ్రి ప్రజలు మోసపోతూ మరి వారు గ్రహించే లోపలే వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. మరి తండ్రి మరి రేపటి దినమున జరగబోతున్నటువంటి ఆ యొక్క లవర్స్ డే అని తండ్రి అనేక మంది యవ్వన బిడ్డలు మరి తండ్రి పాపంలో పడిపోబోతుండగా వారిని నైనా పట్టి బంధించినటువంటి ప్రతి సాతాను యొక్క క్రియలన్నీ కూడా నశింపచేయండి. వారు తండ్రి దేవుని ప్రేమను రుచి చూసేందుకు ఒక అవకాశం ఇవ్వండి. దేవుని ప్రేమలో ఉన్నటువంటి నిజమైనటువంటి నైనా పరిశుద్ధతను వారు గ్రహించాలి. దేవుని ప్రేమ పరిశుద్ధమైనది, ఇటు అపవిత్రమైన క్రియలు చేసేది ప్రేమ కాదు అని వారు గ్రహించి నైనా మారు మనసు పొందుకునేందుకు, అటు సాతానిక బంధకాల నుంచి వారు తప్పించబడి దేవుడి రక్షణలోనైనా వారు ఎదిగేందుకు సహాయం చేయమని మరి తండ్రి దేశమంతటా ప్రపంచమంతట ఉన్నటువంటి నైనా ప్రతి మానవుణ్ణి దేవుని ప్రేమతో నింపి ఒకరికి ఒకరు మేలు చేయవారిగా మార్చమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.